ఓం సాయినాథాయ నమః. ఆ సాయినాథుని భక్తులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, మనం ఏదైనా దొరికినా లేదా మనకేదైనా సక్సెస్ కావాలని అనుకున్నా, ఏదైనా సరే కోరుకున్నది జరిగింది, మనం ఏదైనా సాధించామంటే అందులో మన కష్టం ఎంతుందో మన వాళ్ళ కష్టం కూడా అంతే ఉంటుంది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మనం బాబాగారిని కోరుకుంటూ ఉంటాం, మా కోరిక తీరలేదు, మేం అనుకున్నది జరగలేదు అని చెప్పి మరికొందరు కోరుకుంటూ ఉంటారు కదా. అది జరగలేదు అనుకున్నప్పుడు నీకు కానీ, నీ వాళ్ళకు కానీ, నీ వెనకాల దానివల్ల ఏదైనా నష్టం అనేది జరుగుతూ ఉంటే అది మనకి తెలియకపోయినా మన సాయినాథునికి తెలుస్తుంది. ఆయనకు తెలిసినప్పుడు ఆయన ఎలా చేస్తారు? అంతే కదా. మనకు చెడు జరుగుతుంది, నష్టం జరుగుతుంది అంటే దానికి ఎప్పుడూ కూడా మన బాబాగారు సహాయం చేయరు. కాబట్టి మనం ఏదైనా సరే సాధించాం, ఏదైనా సరే మనం గెలిచాం, మనం అనుకున్నది జరిగింది అంటే మన పాత్ర ఎంత ఉంటుందో దైవ సంకల్పం, మనం కోరుకున్న వాళ్ళ అనుగ్రహం కూడా అంతే ఉంటుంది. అంతేకాకుండా మన వాళ్ళ కష్టం కూడా అంతే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ ద్వారా మీతో ఆ విషయాన్ని బాబాగారు చెప్తాను అంటున్నారు. ఒక కుర్రాడు ఉండేవాడు. జాబ్ కోసం ఒక ఆఫీస్కి వెళ్ళాడు, ఒక కంపెనీకి వెళ్తాడనమాట. ఆ కంపెనీకి వెళ్ళి అక్కడ ఆ కంపెనీలో ఎన్నో జాబుల్లో ఉంటాయి. ఆ జాబ్లో ఒకదానికి సెలెక్ట్ అవ్వాలి అని చెప్పి చాలామంది వచ్చుంటారు. వాళ్ళందరికీ ఎన్నో పోటీలు, అంటే ఇంటర్వ్యూలు ఉంటాయి కదా, చాలా రౌండ్స్ అనేవి పెడతారనమాట. చాలా రౌండ్స్ అనేవి కంప్లీట్ చేసుకొని ఆ అబ్బాయి సెలెక్ట్ అయ్యి ఆఖరి రౌండ్కి వస్తాడు. కానీ ఈ ఆఖరి రౌండ్ పాస్ అయిపోతే అబ్బాయికి జాబ్ వచ్చేస్తుంది. అలాగా అన్నీ ఇప్పటి వరకు బాగా చేశాను, అన్నిట్లో నేనే ఫస్ట్గా ఉన్నాను, అన్నిట్లో నన్ను మెచ్చుకున్నారు, ప్రతి రౌండ్లో నన్ను అప్రిషియేట్ చేశారు. ఇక ఆ సంస్థ యజమానితో మాట్లాడి అతని గుణగణాలు, అతని మనస్తత్వం ఏంటి అని ఆ యజమానికి నచ్చితే, అంటే అతని వాక్చాతుర్యం ఎలా ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆ సంస్థని స్థాపించిన డైరెక్ట్గా అతనే ఇంటర్వ్యూ చేసి తెలుసుకోవాలి అనుకుంటాడు. ఇవన్నీ కూడా తెలుసుకొని అవన్నిటినీ బేస్ చేసుకొని అతనికి జాబ్ అనేది వస్తుంది. ఇక యజమానితో మాట్లాడేటప్పుడు ఈ కుర్రవాడు అప్పుడు కొన్ని క్వశ్చన్స్ అనేది వేస్తాడు ఆ యజమాని. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు, ఏం చదువుకున్నావు అని వీటిలో ఉన్నాయి. కానీ నువ్వు ఇంత దూరం రావడానికి కారణం ఎవరు? మీ అమ్మనా, స్నేహితుల, నాన్ననా, లేకపోతే మీ బంధువుల, అన్నదమ్ముల్లా, అక్క చెల్లెల్లా? ఎవరు నిన్ను ఇక్కడి వరకు రావడానికి ప్రేరేపించారు? ఎవరి పాత్ర ఎక్కువగా ఉంది అంటే, నాన్న పాత్ర ఏమీ లేదా అంటే, మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను ఇక్కడి వరకు పెంచి పోషించింది. ఇక్కడి వరకు రావడానికి మా అమ్మ అందరి ఇళ్లలో బట్టలు ఉతుకుతూ, గిన్నెలు కడుగుతూ, అన్ని పనులు చేసుకుంటూ నాకు ఫీజు కట్టి నన్ను చదివించింది. కాబట్టి నేను ఈ సక్సెస్ అనే దానికి కారణం మా అమ్మ అని చెప్తాడు ఆ కుర్రవాడు. అవునా, అయితే మీ అమ్మకి ఎప్పుడైనా సహాయం చేశావా అని చెప్పి అడుగుతాడు యజమాని. లేదు, ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు సహాయం చేయాలి అని చెప్పి ముందుకెళ్ళినా మా అమ్మ నన్ను చేయనివ్వదు. ముందు నువ్వు వెళ్ళి చదువుకో, మంచిగా చదువుకో, అప్పుడు మన జీవితమే మారుతుంది అని చెప్పి మరొక పుస్తకం తీసి నాకు ఇచ్చేది. నన్ను ఎప్పుడూ చదవడానికి ప్రేరేపించేది. కాబట్టి నేను ఎప్పుడూ మా అమ్మకి సహాయం చేయలేదు. మా అమ్మ ఒంటరిగానే కష్టపడింది అని చెప్తాడు. సరే, అయితే రేపు ఇంటికి వెళ్ళి రేపు రా. నువ్వు మీ అమ్మ చేతుల్ని శుభ్రంగా సోప్ వేసి కడుగు. తర్వాత ఏం జరిగింది ఏంటి అని రేపు వచ్చి నాకు చెప్పు. రేపు రిజల్ట్ అనేది నీకు చెప్తాను. నువ్వు సెలెక్ట్ అయ్యావా లేదా అనేది రేపు చెప్తాను అంటాడు. సరే అని ఆ కుర్రాడు ఇంటికి వెళ్ళి బాస్ చెప్పినట్టుగానే, అంటే యజమాని చెప్పినట్టుగానే వాళ్ళ అమ్మ చేతులు తీసుకొని, అమ్మని అడగలేక డైరెక్ట్గా అమ్మ ఆత్రంగా అడుగుతుంది, ఉద్యోగం ఏమైంది, వచ్చినట్టేనా నీకు? నువ్వు అన్ని ప్రశ్నలకి సమాధానాలు కరెక్ట్గా చెప్పావా? అయినా నీకు రాకుండా ఎవరికి వస్తుందే అని చెప్పి తల్లి అంటూ ఉంటుంది. తల్లితో ఏమి చెప్పకుండా, రేపు మళ్ళీ ఇంకొక రౌండ్ ఇంటర్వ్యూ ఉందమ్మా, ముందు నువ్వు ఇలా రా, ఇక్కడికి వచ్చి కూర్చో అని చెప్పి చేతుల్లో నీళ్లు పోసి ఒక సోప్ అనేది వేసి కడుగుతూ ఉంటాడనమాట. వాళ్ళ అమ్మకి ఏమీ అర్థం కాదు.
వాళ్ళ అమ్మ కడిగేటప్పుడల్లా చేతులు చాలా మంటగా ఉన్నాయి. ఆయన చూసి ఎందుకు ఇలా చేస్తున్నావు, అబ్బా కొంచెం చిన్నగా కడుగు, నాకు చేతులు మంట పుడుతున్నాయి అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. మంట పుడుతున్నాయి అని చెప్పి ఉంటూనే ఉంటుందన్నమాట. ఆ రోజు అలా గడిచిపోతుంది. మరుసటి రోజు యజమాని దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు కంపెనీ యజమాని చెప్తాడు, మీ అమ్మకి నువ్వు సోప్ పెట్టి చేతులు కడిగావు అంటే కడిగాను అని చెప్తాడు. అప్పుడు మీ అమ్మాయి ఏమనింది, మీ అమ్మాయి రియాక్షన్ ఏంటి అని చెప్పి బాస్ అడుగుతాడు. కడుగుతూ ఉంటే ఎందుకు నాయనా ఇలా కడుగుతూ ఉన్నావు అని చెప్పి 1,00,000 ప్రశ్నలు అడిగింది. కానీ నేనేమీ సమాధానం చెప్పలేదు. కానీ కడిగినంతసేపు సోపు ఎక్కడెక్కడ పడుతుందో అక్కడ సోప్ పడిన దగ్గరల్లా నొప్పి పుడుతుంది, మంట పుడుతుంది అని చెప్పి మా అమ్మ అంటుంది. మా అమ్మ చేతులు అంతగా గాయాలు ఉన్నాయని అర్థం చేసుకున్నాను అంటాడు ఆ కుర్రవాడు. అప్పుడు ఆ యజమాని చెప్తాడు, నువ్వు ఇంత ఎదుగుదలకి కష్టపడి నువ్వు పైకి వచ్చిన దానికి వెనకాల మీ అమ్మ కష్టం అనేది ఎంత ఉందో తెలిసిందా? మీ అమ్మ ఎంత బాధపడి నిన్ను శ్రమించి కష్టపడి పెంచింది. మీ అమ్మ కష్టాన్ని కూడా నువ్వు గుర్తించాలి. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే నీకు ఉద్యోగం ఇచ్చేదానికి చెప్తున్నాను. నువ్వు ఈ సంస్థలో ఒక ఎంప్లాయీగా నేను చేసుకునేటప్పుడు ఈ కంపెనీకి నువ్వు ఎలా పని చేస్తావు, నీ తోటి వాళ్ళకి ఎలా సహాయం చేస్తావు, నీ తోటి వాళ్ళకి ఎలా నువ్వు రిసీవ్ చేసుకుని వాళ్ళ కష్టాన్ని ఎలా గుర్తించి నడుచుకుంటావు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిన్ను ఇన్ని ప్రశ్నలు వేశాను అని చెప్పి అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇస్తాడనమాట. ఈ కథ మూలంగా మనం తెలుసుకున్నది ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా ఇతరులు మనం ఎంత ఎదిగినా దానికి వెనకాల ఏదో ఒక చిన్న కారణం, మనకు సహాయం చేసిన వాళ్ళకి కారణం ఉంటుంది. అది తల్లి తండ్రి లేదా తోబుట్టువులు, భర్త భార్య, స్నేహితులు ఎవరో ఒకరి కష్టం లేకపోతే వాళ్ళు ఏదో ఒక బంధాన్ని దగ్గర చేసుకొని దూరం అనుకోకుండా మనకి సాక్రిఫైస్ అనేది చేసినప్పుడు మాత్రమే మన ఎదుగుదల అనేది ఉంటుంది. అది గుర్తించాలి. అది గుర్తించడమే కాకుండా అది తప్పకుండా మనం గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, మంచిగా చూసుకోవాలి, మనల్ని సహాయం కోరిన వాళ్ళకి కూడా సహాయం చేయాలి అనేది ఈ కథ సారాంశం. బాబాగారు మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే, తల్లి నువ్వు ఎంత ఎదిగినా సరే నీ ఎదుగుదల వెనకాల తప్పకుండా నీ కష్టంతో పాటు నీ చుట్టూ ఉన్నవారి కష్టం ఉంటుంది. వాళ్ళు నీకు పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా సహాయం చేయవచ్చు, కానీ వారి కష్టం లేనిదే నువ్వు ఇక్కడి వరకు రాలేవు. ఈ ఎదుగుదల అనేది నీకు మాత్రమే సొంతమైనది కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళది కూడా. కాబట్టి నీకు ఆనందం వచ్చినప్పుడు, నువ్వు అనుకున్నది సాధించినప్పుడు నీకు వీలైనంతగా, నీకు చేతనైనంతగా సహాయం నీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెయ్యి. అంతేకాదు ఆపదలో ఉన్నవారికి నువ్వు తోచినంత సహాయం చేయడం వల్ల నీకు మంచి కర్మ అనేది తప్పకుండా దక్కి తీరుతుంది. నీకు మంచి కర్మ రావాలి అంటే పెద్ద పెద్ద త్యాగాలు చేయవలసిన అవసరం లేదు. దాహంలో ఉన్నవారికి నీళ్లు ఇచ్చినా కూడా నీకు మంచి కర్మ లభిస్తుంది. ఆకలితో ఉన్నవారికి వారి ఆకలిని తీర్చే సదుపాయం నీ దగ్గర ఉంటే తక్షణమే ఆ పని చేసే, క్షణం కూడా ఆలోచన చేయకు. ఎందుకంటే నీకు ఈ బాబా అనుకున్న దానికన్నా ఎక్కువే ఇస్తున్నాడు కదా. నువ్వు ఏదైతే కోరుతున్నావో దానికన్నా ఎక్కువే నేను నీ చేతుల్లో పెడుతున్నాను. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఎందువల్ల అంటే నా బిడ్డ ద్వారా నేను మరికొంతమందికి సహాయం చేయాలి అనుకుంటున్నాను కాబట్టి. అర్థమైంది కదమ్మా. ఇక మీదట నువ్వు అలా నడుచుకుంటావనే అనుకుంటున్నాను అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.